అందరికీ నమస్కారం. నేను మీ శంకర్‌ని. ఇవాళ నా ప్రాణ స్నేహితుడు హరి అన్న దగ్గరికి అయితే వచ్చాము. మా హరి అన్నకు భూగర్భం అంత పట్టతో పాటు ఆకాశం అంత విశాలమైన మనసు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, విషయానికొస్తే మా హరి అన్న మొట్టమొదటిసారి అయితే పూల తోట పెట్టాడు. అది కూడా చామంతినైతే నమస్తే ఎన్నుకున్నారు. పెడతానుండు, ముందు నేను మాట్లాడతాను, వదిలే డిస్టర్బ్ చేస్తా. రైట్ రెస్పెక్ట్ ఇనయ్యా కనీసం వీడియోలన్నీ కాళ్ళు మొక్కుతా ముందు నాకు వచ్చేపు. మొట్టమొదటిసారి అయితే చామంతి ఎన్నుకున్నారు. మరి వాటి సాగు యొక్క వివరాలు, పెట్టుబడులు, రాబడులు, వాటి కష్టాలు, ఈ వివరాలన్నీ కూడా మన హరి అన్నతో అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. బాగున్నా? బాగున్నా. నీకు తెలిసిందే కదా, పాయింట్కి వచ్చే ఫాస్ట్ పాయింట్. ఎందుకు నువ్వు చామంతి తోటను ఎన్నుకున్నావు అన్న? మంచిది. ఎందుకు ఏం కారణం ఏం లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబమే అన్నమాట మనది. సో అయితే ఫస్ట్ నుంచి 2014 నుంచి టమోటా పంటలు చూస్తున్నాను, చాలా దగ్గర నుంచి చూసాను. చాలా సార్లు పెట్టాం కానీ అంటే 2014 నుంచి కూడా టమోటా పంట సాగు చేస్తూనే ఉన్నాను. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, చదువు వల్ల, ఉద్యోగ రీత్యా బయట వెళ్ళడం ఇలాగా, అంటే కొద్దిగా మోతాదులోనే చేసేవాళ్ళం పంటలు అనమాట. సో ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగాలేని మూలన కొద్ది రోజులు ఆపేసాం. బోర్లు వేసినాం, నీళ్ళు పల్లె. సో ఆ ప్రయత్నాల్లో ఉంటూనే ఉన్నాం. కొద్ది రోజులు గ్యాప్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం ఒక పెద్ద మోతాదులో, ఎక్కువ మోతాదులో ఒక పంట పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఇన్ని కష్టాలు చూసిన తర్వాత ఆ టమోటాకి ఎకరాకి 2 లక్షలు ఖర్చు వస్తుంది. అంటే మా అన్న వాళ్ళు, మన అన్న చౌరెడ్డి అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, చిక్బల్లాపూర్ దగ్గర ఉంటాడు. ఆయన సజెషన్ తీసుకొని ఈ పంటకు వచ్చినాం. అంటే చామంతిలో చాలా వెరైటీలు ఉండే. మళ్ళీ ఇది సెంట్ ఎల్లో వెరైటీ సెంట్ ఎల్లో అనే వెరైటీ. ఎక్కడి నుంచి తెప్పించారు? చిక్బల్లాపూర్ నుంచి తెచ్చినాం అనమాట. మొక్క కూడా, మొక్క కాస్ట్ వచ్చేసి 2.5 రూపాయలు పడింది ఒక్క మొక్క కాస్ట్. 2 రూపాయల 50 పైసలు పడింది. ఎకరాకి ఎన్ని పడుతున్నాయి? ఎకరాకి 20,000 మొక్కలు పడుతుంది. 20,000 మొక్కలు పడుతుంది. సో మొత్తానికి మా ఫ్రెండ్ ఇంకో వ్యక్తి కూడా చెప్పినాడు, శ్రీనాథ్, ఎక్కువ పంట అయితే చేయలేము, కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది, మన ఏరియా కూలీలు చాలా కాస్ట్, ఎక్కువ చేయలేము అని సజెషన్ చేసినారు. అయితే ఈ సీజన్ మనం ఎక్స్పెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబరు ఆ టైంలో టమోటాలో రేట్లు ఉండడము, టమోటా కటింగ్లు ఎక్కువ పడడము మన ఏరియాలో ఎస్పెషల్లీ, అప్పుడు కూలీలతో చాలా కష్టమైంది. దాని తర్వాత అప్పుడు కష్టం ఉంటుంది కానీ నెక్స్ట్ ఈ మన కటింగ్ పడేసరికి ఈ అక్టోబర్, నవంబర్ అవుతుంది. ఆ టైంకి ఏం ఉండవు అనే ఉద్దేశంతో, ఆ నమ్మకంతోనే ఇంత సాగు చేయడానికి మెయిన్ రీజన్. ఓకే, ఎన్ని ఎకరాలు పెట్టారు మరి? ఇప్పుడు ఆల్మోస్ట్ 4.5 ఎకరా ఉంటుంది. మొత్తం 4.5 ఎకరా. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఎకరాకు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒరిజినల్ గా మనము అన్ని చూసుకుంటే అన్న 1.5 లక్ష నుంచి 3.5 లక్ష వరకు అవుతుంది. అది అంటే మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనకు అప్పుడు మంచి టైంలో వర్షాలు 1.5 నెలలు పట్టుకున్నాయి. అప్పుడు మందులు వదిలేయలేదు, మందు స్ప్రేయింగ్లు ఇచ్చేదానికి లేదు అంటే ఊరికి అనవసరంగా వేస్ట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఆపేసినాం. ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్దిగా కష్టం అయ్యి ఆపేసినాం అనమాట. సో అందుకే మనకి ఆల్మోస్ట్ ఒక 2 లక్షల దాకా వచ్చింది ఎకరాకి మనకి. సో దాన్ని తగ్గించుకోవచ్చు, పెంచవచ్చు. బట్ కానీ మనం వన్స్ ఈ పంట పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది టమోటా కంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది, టమోటా కంటే తక్కువ ఖర్చు అని నేను డిసైడ్ అయ్యి దీంట్లోకి వచ్చినాము. కానీ కాకపోతే టమోటా కంటే ఎక్కువ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 లక్షలు దాటేసింది నాకైతే. మా అన్న కుమార్ రెడ్డి అని ఇక్కడ గుండెలపల్లిలో పెట్టినారన్నమాట. అతనికి ఎకరాకు 3 లక్షల పైన వచ్చింది. ఎకరాకు 3 లక్షలు వచ్చింది. అంటే మీతో పోలిస్తే ఎకరాకు 1,00,000 పెరిగింది. ఆయన తోట కూడా చాలా బాగుంది. మనది చూసుకుంటే ఈ హైట్ ఉంది, ఓకేనా. అన్నది వచ్చేసి ఈ హైట్ ఉంది, దీనికి డబుల్ ఉంది. ఇప్పుడు
దిగుబడి కూడా డబులే ఉంటుంది. అట్లా. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టి దిగుబడి కూడా పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఎన్ని మంత్స్ కి ఇది ఫస్ట్ కటింగ్ పడుతుంది? ఖచ్చితంగా 4 నెలలు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. 4 నెలలు ఖచ్చితంగా. ఇప్పుడు టమాటో లాగా 3 నెలలకి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక నెల కటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మన లోకల్లోనే మార్కెటింగ్ అయిపోతుంది అనే ఉద్దేశం అయితే దీనికి లేదు. మన ఏరియాకి, ఎస్పెషల్లీ మొలకల్ చెరువు సరౌండింగ్ ఏరియాకి అన్ని విధాలుగాను కష్టమే. ఈ ఫ్లవర్ డిపార్ట్మెంట్ అంటే ఈ సెగ్మెంట్ కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కష్టమే. ఇటు సైడ్ రోజాలనే తీసుకో, దాంట్లో మళ్ళీ చాలా వెరైటీలు ఉన్నాయి. ఇదంతా అనాలిసిస్ చేసినాము, బట్ ఇదైతే కొద్దిగా తొందరగా అయిపోద్ది కదా అనే ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఈ సెలెక్షన్ చేసుకున్నా కూడా ఏ ఇబ్బందులు తప్పట్లేదు. ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు. అన్నిటితో పాటు అనుకున్నది ఒకటైతే అయింది ఇంకోటి అన్నట్టు. ఇప్పుడు మనం అనుకొని అనాలిసిస్ చేసి చాలా క్లియర్ గా మనం అడిగేస్తున్నాము అనే సందర్భంలో ఆల్రెడీ తప్పటడికి వేసామని అన్ని అయిపోయిన తర్వాత మనకి రియలైజ్ అయిపోయింది. ప్రతి రైతు పరిస్థితి ఇదే అన్న. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి, చాలా దగ్గరగా చూస్తూనే ఉన్నాము, అందులో భాగమై పెరుగుతూనే వచ్చినాము కాబట్టి ప్రతి రైతు పరిస్థితి ఇదే. సో వీటి మార్కెటింగ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి నియర్ బై అయితే లేదు. ఇటు సైడ్ మనకి కర్ణాటక, చిక్బల్లాపుర, మనకి చెన్నై, విజయవాడ. మీరు ఎక్కడికి వేస్తున్నారు? ఈ కదిరి స్టార్ట్ చేసినాము. కదిరి, దాని తర్వాత మదనపల్లి, దాని తర్వాత చిక్బల్లాపూర్, ఇప్పుడు ప్రెసెంట్ చెన్నైకి. ఎన్ని కటింగ్లు ఉన్నాయి? ఇప్పుడు 4 కటింగ్లు అయినాయన్న. ఇంకా ఎన్ని కటింగ్లు రావచ్చు? ఇంకో 5 కటింగ్లు 6 కటింగ్లు రావచ్చు. మంచి కటింగ్ ఇంకా 4 కటింగ్లు అయితే మంచి కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా మనం క్లోజ్ గా చూసుకున్నట్టయితే ఈ చిన్న మొగ్గు ఉంది కదా, ఈ చిన్న మొగ్గ ఇదంతా మళ్ళీ పెరిగి వస్తుంది అనమాట. ఫ్లవర్ ఈ సైజ్ కి రావాలన్నమాట. దీనికంటే ఇంకా కొంచెం పెద్ద సైజు. ఇప్పుడు ఆల్రెడీ 4 కటింగ్లు అయిపోయినాయి కాబట్టి మంచి సైజ్ ఉన్న ఫ్లవర్ మొత్తం కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటివి సైజ్ తగ్గిపోతుంది. మనం ఎన్ని మందులు ఫర్టిలైజర్స్ యూజ్ చేసినా కూడా సైజ్ రాదు. బ్రీటింగ్ ఓకే. మనకు లాభం ఎట్లుంటుందంటారు? ఎకరాకు మనకు 3 లక్షలు వస్తుంది అంటారు. ఎకరా ఇదంతా క్యాల్కులేషన్ చేయలేదు శంకరన్న. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ కటింగ్ ₹1 కూడా లాభం కాదు, ధర కూడా పలకల. దీని వెల ఎంత అనేది కూడా మార్కెట్ వాళ్ళు నాకు చెప్పలే. ఈరోజు సాయంత్రం చెప్తా అన్న, రేపు చెప్తా అన్న అని చెప్పారు. ఎందుకు అని ఆలోచిస్తే మదనపల్లిలో అప్పుడు ₹20 పోతుండే పర్ కేజీ. చెన్నైలో చూస్తే ₹40 పోతుండే. ఇక్కడ చిక్బల్లాపూర్ లో చూసినా 30-40 టాప్ రేట్. అలాంటి సిచ్యువేషన్ లో కదిరి మార్కెట్ వేసినాం. అది చాలా చిన్నది. మనం ఎక్కువ మోతాదులో ఎక్స్పెక్ట్ చేసుకోవడం కూడా చాలా తప్పు. ఇవన్నీ బై ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే ₹20, ₹30 పర్ కేజీ ఉన్నప్పుడు 100% లాస్. ₹20, ₹30 ఉంటే ఇప్పుడు ₹25, ₹23 నుంచి ₹25 లేబర్ కే పడుతుంది. అంటే కటింగ్ చేయడానికి పర్ కేజీ. ట్రాన్స్పోర్ట్ కి ₹10 పడుతుంది. అప్పుడు అక్కడే ₹30 ఈ మధ్య వచ్చేస్తుంది. కాబట్టి ₹50 లోపు ఉన్నా కూడా రైతుకి లాసే. మినిమం 100, 150 ఉంటే చాలా మంచి రేటు. 150 పైన ఉన్నాయనుకో చాలా మంచిగా డబ్బులు మిగులుతాయి రైతుకి. సో ఇప్పుడు మీరు ఎంత తీసారు ప్రాఫిట్ దీంట్లో? ప్రాఫిట్ కాదు, ఈ 4 కటింగ్ గాను మీరు ఎంత సంపాదించారు? ఈ 4 కటింగ్లు ఎత్తుకున్నా మనకి లేబరు, ట్రాన్స్పోర్ట్ ఇది మొత్తం తీసేసి ఓ 2,80,000 అయితే మనకి చేతికి వచ్చింది. మనకి ఆల్రెడీ 10 లక్షలు పెట్టుబడి అయింది. 10 లక్షలు అయింది. దాంట్లో 2,80,000 80,000 అయితే చేతికి వచ్చింది. ప్రెసెంట్ ఇదే రేటు కొనసాగిందంటే మన డబ్బులు వస్తాయి. 3 కటింగ్లకు వచ్చేస్తుందా, 4 కటింగ్లకు వచ్చేస్తుందా అనుకోవచ్చు. బట్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి డైలీ మార్కెట్ కదా. ఈ రోజు 140 ఉంటే రేపు 180 అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కంటిన్యూగా విత్ ఇన్ డేస్ లో ఫినిష్ చేసేయాలన్నమాట. ఎండ్ యూజర్ వరకు వెళ్ళిపోవాలి. ఇది అది కాకుండా ఇది తినే వస్తువు కూడా కాదు. ఓన్లీ పూజలకి, ఏదో ఫంక్షన్లకి, ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా టమోటాతో పోలిస్తే కూలి ఖర్చు, స్ప్రేయింగ్ ఖర్చు అన్ని విధాలు కూడా ఎక్కువ ఉంది. ఇది చాలా ఎక్కువ ఉంది. మరి మీ తోటి రైతులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పెట్టమంటారా? మార్కెటింగ్
చాలా దగ్గరుంది. ఈ రోజు వర్షం పడుతుంది. మధ్యాహ్నం నుంచి వర్షం వచ్చే సూచన ఉంది. మధ్యాహ్నం వరకు ఒక 10 మందినో లేదా సరిపడా రైతులను పిలుచుకొని కూలీలను పిలుచుకొని కటింగ్ చేసుకొని విత్ ఇన్ 1 hour లోనో 2 hours లోనో మార్కెటింగ్ చేసుకొని వచ్చేస్తాము అనే సందర్భం ఉంటే దీని జోలికి వెళ్ళొచ్చు. లేదు మనలాగా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు అన్ని కటింగ్ చేయలేము, అలాగని సగము చేయలేము, అలాగని కొంచెము చేయలేము మన ఏరియాకి. ఎందుకంటే చిక్బల్లాపూర్ పోల్ అన్నా 100 కిలోమీటర్లు, 98 కిలోమీటర్లు అట్లా వచ్చాయి, 86 కిలోమీటర్లు అట్లా వస్తుంది డిస్టెన్స్. కానీ రోడ్ బాగాలేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఆల్మోస్ట్ 3 hours పడిపోతుంది దగ్గర అయినప్పటికీ. దానికి సమయం కూడా ఎక్కువ కేటాయించాలి. దాంతో పాటు సపరేట్ వెహికల్ తీసుకుని పోవాలి. అదే చెన్నై కనుకో 6 గంటల సేపు రోడ్ అంతా బాగుండి అన్ని చేద్దాం అనుకుంటే కొంచెం దూరం అయిపోతుంది. లేదా మదనపల్లికి వేద్దాం అనుకోండి, అక్కడ రేట్ ఉండదు. కదిరికి వేద్దాం అనుకోండి అసలే ఉండదు. అక్కడ ఎవరు ఒక రైతు 2 రైతులు తీసుకెళ్లే సరుకుని ఆ మార్కెట్ లో సరిపోతుంది. ఒక మనం 10 బ్యాగులు తీసుకెళ్తే మార్కెట్ చేయలేం ఈ కదిరిలో. మదనపల్లిలో చేయొచ్చు, బట్ కాకపోతే రేటు గిట్టుబాటు రేటు ఉండదు. బయట మార్కెట్లతో పోల్చుకుంటే మదనపల్లి కానీ కదిరి కానీ చాలా తక్కువ ఉంటది. చిక్బాల్ అయితే పెద్ద చిక్బల్లాపూర్ అయితే బాగాలేకన్నా రేట్ అయితే రీజనబుల్ ఉంటుంది. సో టైం స్పెండ్ చేయాలి. మరి ఇంత గందరగోళంలో మీకు ఎప్పుడైనా సేద్యం అంటే అసహ్యం కలిగి నాకు ఇది వద్దు, సేద్యమే వద్దు, ఈ సేద్యం పనులకు ఫుల్ దండం అనేసి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనిపించిందా? చిన్నప్పటి నుంచి కూడా చాలా సార్లు అనిపించిందా? ఎందుకంటే వదిలే సిచ్యువేషన్ పరిస్థితి లేదు, ఇది తప్ప వేరే చేయలేము. అది చాలా మంది రైతన్నల పరిస్థితి అదే. ఎన్నిసార్లు నష్టం వారు ఎదురు చూసినా వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ వ్యవసాయం మాత్రమే, ఏకైక మార్గము వ్యవసాయం మాత్రమే. సో దాన్ని వదులుకొని ఎక్కడికి పోలేరు కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దీని మీదే ఆధారపడి కష్టపడుతూ జీవనం అయితే కొనసాగిస్తున్నారనే చెప్పుకోవాలి. సో ఇలాంటి ఇప్పుడైతే మన చామంతి తోట పరిస్థితి అయితే ఇది మన హరియాణ చెప్పుకొచ్చాడు. మన ఏరియాలో ముఖ్యంగా మదనపల్లి ఏరియాలలో మంచి టైం ఉన్నప్పుడైతే రేట్ ఉన్నప్పుడైతే మనం ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత శ్రమైనా మనము పడగలము. కానీ ధర లేనప్పుడు అట్లా అమ్ముకోలేక ఇట్లా వదిలేసుకోలేక బాధపడాల్సి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు నియర్ బై మార్కెటింగ్ ఎక్కడా లేదు. ఇంకా కదిరి మదనపల్లి అంటే మార్కెట్ ధరలు తక్కువ ఉంటాయనేసి చెప్తున్నారు. సో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా పూర్తి వివరాలు కావాలంటే మన హరియాణ నెంబర్ అయితే నేను షేర్ చేస్తాను. అన్న అన్ని విధాలుగా మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. మరి ఇంకేమైనా ఉన్నాయన్నా చెప్పేదేం లేదు. మీ బలవంతాన ఈరోజు ఆ కెమెరా ముందుకు వచ్చిందే ఇంతవరకే. ఇంకో విషయం చెప్పాలంటే ఓన్లీ మీకోసమే ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. స్నేహం అంటే ఒక సమయం వరకే ఉంటుంది. ముఖ్యంగా ఒక అబ్బాయికి పెళ్ళి అయిపోయాక స్నేహితులంతా దూరం అయిపోతారు. ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాక మొత్తము బరువు బాధ్యతలన్నీ కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో పరిచయమైన స్నేహితుడు శాశ్వత కాలంలో ఉంటాడు. ఈయన కన్నుడైతే నేను దుర్యోధనుడిని, నేను దుర్యోధనుడైతే ఈయన కన్నుడు అనమాట. చాలా పెద్ద డైలాగ్ కదా. ఏం పర్లే, మన స్నేహంకి ఆ మాత్రం వర్తబుల్ అవుతుంది. మరి ఈ రోజు 75 మంది కూలీలు పూల్ కటింగ్ చేస్తారు. నేను అడిగి పోయి ఏదో చిన్న పని చేసుకోలేకపోయినాను. ఖచ్చితంగా చేస్తాను, మిమ్మల్ని వదిలేస్తాను బా. మీ నాన్న దగ్గర మీతో పాటు నేను దెబ్బలు తింటా కావాలంటే. మరొకసారి సెలవు తీసుకుంటూ రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్, రేపటి కోసం స్నేహం కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.